ఫ్రెండ్స్, నేను మీ చందు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మాతో పాటు మహేష్ ఉన్నాడు. ఎందుకో బాగా అప్సెట్గా ఉన్నాడు. పిల్ల తీసుకుంటాడు, పెద్ద బ్రాండ్ తీసుకోకుండా. హర్ష ఉన్నాడు. ఇక్కడ ఇన్ని టీవీలు ఉంటే మా వాడు డైరెక్ట్గా రిమోట్ కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టుకుంటా కూర్చున్నాడు. ఎక్కడ నాకేం తెలియదు. మొత్తం వీడియో చేశాడు. నెట్ఫ్లిక్స్ ఓపెన్ సో ఇక్కడ వచ్చేసి యాపిల్ టీవీ పెడతాడయ్యా. అదిగా ఆ టీవీ కనెక్ట్ చేశాడు. అప్డేట్ డెమో పీసులు కదా, అప్డేట్ చేయాలి. మన వల్ల కాదులే అవన్నీ. ఇప్పుడు అరే పైన కింద 2 టీవీలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ సెంటర్ టీవీ ఉందా, దాని కింద టీవీ కూడా వర్క్ అవుతుంది చూడు. పై టీవీ చూడు, కింద టీవీ చూడు, రెండింటికి నెక్స్ట్ కొట్టినప్పుడల్లా జరుగుతా ఉంది. వాడు అన్ని కనెక్ట్ చేసి సేమ్ అయ్యారు కదా. వీడున్నాడు కదా నా వెనకాల తాడి ఉస్మాన్ గాడు. ఆడు పెళ్లి పెట్టుకొని ఇన్ని ఖర్చులు పెట్టుకొని వాడు ఇప్పుడు ట్యాబ్ కొనాలంట. ఏమంటావు కన్నా? రాత్రి వేసిన లెక్కల తర్వాత కూడా ట్యాబ్ కొనాలన్న ధైర్యం చేసాడంటే ఏమనాలి వాడిని? వాడైతే రెడ్మీ ప్యాడ్ ప్రో కొనాలని ఫిక్స్ అయ్యాడు. ఎవరు చెప్పినా వినట్లా. నాకు క్రెడిట్ కార్డు కావాలన్నాడు, మహేష్ గడ్ ఐడి కార్డు కావాలన్నాడు. రెడ్మీ ప్యాడ్ ప్రో కొనడానికి అయితే స్టార్ట్ అయ్యారు. మా అవతారాలు అయితే ఇట్లున్నాయి. మా అవతారాలు ఎవరికి ఏముండదు. నీ 2 కిడ్నీలు 2 ఐప్యాడ్లు సరి సమానం. ఏందిరా నేను పిచ్చోడు అనుకుంటున్నా? ఏంటరా మీ ప్యాడ్లు కూడా నా కిడ్నీలు దానం చేయాలేంటరా? నా కోసం ఆ మాత్రం కిడ్నీ లేవా? నేను చెక్ చేస్తున్నా. ఆండ్రాయిడ్ నచ్చట్లేదు. అంటే ఇతగాడేమో 10 లక్షలు జీతగాడు, ఆయనకి ఆండ్రాయిడ్ నచ్చట్లా. ఆడేమో 25,000. ఒక నెల అయిన తర్వాత 10 లక్షలు జీతగాని చెప్పు. కానీ నాకు నెలకు 25 అయ్యా. ఇంక్రిమెంట్లు కూడా ఏమీ వేయలేదు. నేను 23. ఆయనేమో 25,000 జీతగాడు. ఆయన ఏదో ఒక ట్యాబ్ తీసుకుందంటే ఈయన ఐప్యాడ్ తీసుకో అంటున్నాడు. ఐప్యాడ్ A16 బాగుంటుంది. అది వద్దులే నువ్వు. అది 1,20,000 అట్లా ఉంది. అది కాస్ట్ ఇవ్వాల. అరే ఇప్పుడు నీ చేతిలో ఉన్నది ఎంతరా? అంతే. అది 1,00,000, ఇది 76, M4 చిప్, ఇది 33. 11 ఇంచెస్ రా, 11 మోడల్ కాదు. M4 చిప్ నీట్గా తీసుకో. నాకు 24 బెట్. నువ్వు వాడుతున్నావా? నువ్వు వాడుతున్నావా? నేను వాడిపోయి నేను వాడతారా? తీసుకుపోతా కొనిపిస్తా తీసుకుపోతా. ఇప్పుడు ఏం చెప్పు. ఎవడు ప్లాన్లో ఆడున్నాడు రా. వీడియో 2 సిరీస్ కంప్లీట్ చేస్తాడంట నైట్. అవును మరి. నువ్వు నోటీస్ చేయాలి. పెళ్ళి అయిన తర్వాత వాడు ఏం చేయలేడు. అప్పుడు దాన్ని ఏం చేస్తారు? మన లాంటి వాళ్ళే వాడతారు. అందుకని తీసేది బెస్ట్ తీపిద్దాం. మహేష్ ఇది 33, 8,000 తేడా ఉంది. 8,000 ఇస్తానని చెప్పి స్పాట్లో తీసుకుంటాడు. నిన్న కరెక్ట్ సేమ్ 10,000. ఇక మనోడు కూడా అలానే మాట్లాడాడు. నేను మాట్లాడి ఆండ్రాయిడ్కి ఫిక్స్ చేపిస్తాను. ఇంకా బాగుంది. కాస్ట్ అది 76,000 రా. అది రెడ్మీ ప్యాడ్ ప్రోకి ఫిక్స్ చేసాం అనమాట. విత్ 5GB 256GB స్టోరేజ్, 8GB ర్యామ్ అనమాట. వాడు పెద్ద యూస్ చేయడు కాబట్టి దాని తర్వాత మనం జాతీయం చేసేస్తాం కాబట్టి మనకు అదైతే బెటర్. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. మీరన్నా చెక్ చేశారు, అన్న కూడా చూశారు. జస్ట్ 1000 ఎంతో ఎంప్లాయ్ అనేది ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మెయిల్ తోటి లాగిన్ అయిన తర్వాత అందులోనే మీకు సెలెక్ట్ అడుగుతారు షాపింగ్కి. టాటా నియో యాప్లో లాగిన్ అవ్వాలి ఫస్ట్ మెయిల్ ఐడి తోటి. వర్క్ చేసిన మెయిల్ అందులో ఆప్షన్ ఉంటే ట్యాబ్స్ ఉంటే క్లిక్ చేస్తే కూపన్ వస్తుంది. ఆ కూపన్ అనేది మేము వేస్తాము. ఎంత ఆటోమేటిక్ ఎంత అనేది మనకి తెలియదు. ఇంతకుముందు కంటే ప్రతి చిన్న ప్రోడక్ట్ మీరు 100 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్న 2.5% ఉండేది. అది తీసేసారు. సెలెక్టెడ్ మోడల్ ఉద్యోగం మానేసి ఆల్రెడీ. ఇంకా అసలు నోటీస్లో ఉన్నాగా. మాది నన్ను మాత్రం కార్డు అడగండి.
అవునా, చూస్తా. జనరల్ నా నెంబర్తో లాగిన్ అయి ఉంటా. ఓకే, మెయిల్ ఐడి చూస్తా. ప్రొఫెషనల్ అకౌంట్ మనకి అది కావాలి. ముందు కాదు కదా మేము అసలు హెడ్ ఫోన్స్లోనే 20% వాల్యూమ్తో వింటాం. అంత పెద్ద స్పీకర్లు వాడికి స్పీకర్లు పెట్టుకొని చెవులు నాకు ఉన్నాయే ఇంత చెవులు ఉన్నాయి. టీవీ దగ్గర వాడతాం, అది కూడా అంత ఇంటెన్సిటీ మనకు అనవసరం. ఈ తరిమేస్తారు, ఇది అపార్ట్మెంట్ మీద ప్రజెంట్ ఉంటుంది. ఏం లేదు, ఆడ నుంచి విసురుతారు బయటికి, 4వ ఫ్లోర్ నుంచి విసిరితే కింద పడింది. ఏంటిది? ఆ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తామని ఆతృతతో ఉన్నాం. ఎంతసేపటికి అది జ్యోతిలక్ష్మి ఆడినట్టు. జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? లోన్ ఎందుకు? ల్యాప్టాప్ ఏంటిదిరా చెప్పురా. నాది మైక్రోఫోన్ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ తో పెట్టుకొని వాడే ల్యాప్టాప్ లెనోవో G58. సరే, వాళ్ళ ఇంట్లో లెనోవో కాకుండా M2 చిప్ ఏదైనా ఉంటే నేను పగలు కొడతా. నాకు ఇచ్చేసారు. అది రిజిస్టర్ అయ్యి ఉండొద్దు. మొత్తం పాటలన్నీ స్పేర్ పాటలన్నీ అమ్మేసుకుంటేది. 1 month అయితే అసలు అది కనపడదు. అమ్మేద్దాం. M4 కొంటాడు. అసలు M4 కొంటా 1 month అయితే. ల్యాప్టాప్ తీసుకొచ్చు కదా, దాని బదులు ల్యాప్టాప్ అది ట్యాబ్ లాంటిదే కదా. అది నువ్వు టీవీ అంటుంటే ఏ టీవీ తీసుకున్నావు అని 55 అంట ఆయన. అదిగో చూడేట్ 92,000. అది జూమేరా, దాని రేట్ జూమే, దాని రేట్ జూమ్ వేసుకో. స్పీకర్ రాను అంత సౌండ్. అది ఉన్నా అది కొనుక్కొని కారులో పెట్టి వెళ్ళవే. అది కొనుక్కొని వెనకాల బూట్లో వేసుకుందాం. కార్లో సీట్లు ఫోల్డ్ చేసి అది వేసుకొని రుజుతానే ఉంటాయి. ఎక్కడ ఆగితే అక్కడ పైన వేస్తారు. భారత కొడతారు చెప్తారా సౌండ్, భారత కొడతారు చెప్తారా సౌండ్, భారత కొడతారు చెప్తారా సౌండ్. కూపన్స్ అవి చెక్ చేయడానికి ఫోన్ ఇచ్చినప్పుడు ఎందుకు ఫోన్ బాగా కొట్టించారని చెప్పాలి. బ్యాక్ పైన నా మాటిని చేతిలో రాగా ఇది ఎలా పగిలింది. రీప్లేస్ వాడేది కంప్లీట్ బాగా కొట్టేస్తారు. రీప్లేస్. ఉస్మాన్ అలీ యాదవ్ పాత కస్టమర్. క్రోమా బడ్స్ అవి తీసుకున్నాను మాత్రం ఫింగర్ ప్రింట్ అయ్యారు. అది నీకు నెంబర్ రాదని చెప్పినప్పుడు ఈ 2 కలిపితే ₹1,00,000 రా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇచ్చినప్పుడు తీసుకోరు. నీకు 50 నాకు 50 వేస్ట్. కానీ పాస్వర్డ్ దిగాలి. ట్యాప్ అని పోయా అబ్బో, అందుకే ఇచ్చినప్పుడు తీసుకోవాలా. నువ్వేం చేస్తున్నారు అక్కడ? వచ్చింది. ఏ యాప్ పడితే ఆ యాప్ ఎక్కిస్తున్నావు. తర్వాత ఏం జరగాలి నీ సంగతి చెప్తాం. ఇది కార్డు లింక్ అయినా నేను ఒకటే చేస్తాను. $24,000
నా డబ్బులు దబ్బేసాడు. నీకు వాడికి ఏం కాకుండా వాడు మనం చూసుకోవాలి ఏం లేదు. వైల్ యూజింగ్ ఓపెన్ చేయొచ్చు సరే ఎలా కొట్టాలి నేను ఎలా కొట్టు తప్పదు అన్న ఓపెన్ చేద్దా ఎనేబుల్ సర్వీస్. ఇక్కడ నేను పెందాలా ఈరోజు. ఫైనల్లీ ట్యాబ్ అయితే పర్చేసింగ్ అయిపోయింది. రెడ్మీ ప్యాడ్ ప్రో వచ్చేసి మనకి 24కి వచ్చింది అనమాట. 26 యాక్చువల్గా 8256. అండ్ మన దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి 2000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ వచ్చింది అనమాట. అది కూడా వచ్చిన సౌండ్ ఏమన్నా ఈఎంఐ కాకపోతే డైరెక్ట్ పేమెంట్ చేస్తాం. సో మనం కార్డు వాడేసి నా కార్డు నుంచి పేమెంట్ చేసాం. నెల నెల నాకు అకౌంట్ కొడతారా? నా అకౌంట్కి డబ్బులు ఎవరు సార్ మీరు? ఓపెన్ చేద్దాం కానీ నువ్వు చేస్తానని చేయమంటావు. సోఫాలో కూర్చుంటా. నేను సోఫాలోకి వెళ్తున్నా బైక్. అనిపిస్తుంది నీకు? అసలు ఫ్లాట్ 2.1 MB వచ్చింది. 256లో 28.3 ఏమొచ్చింది? ఉంటాడు సీనాన్ ఉంటాడు, నేను మాట్లాడతాను. 28.4 స్టోరేజ్, అది ఆల్రెడీ ఓఎస్ తీసుకుంది. 100 వర్షాలు అయినా మనం ఇంటికి వెళ్ళా చూద్దాం. కీప్యాడ్ అన్నావు, కీప్యాడ్ చెక్ చేయి. ఎంఎస్ఆర్కి వెళ్ళి పని చేసుకుందాం. వాటి పర్లేదురా, సెట్ చేస్తే మనయే వస్తుంది. పోదామా? రెడీగా ఉన్నావు పోవడానికి? అంతా గోలగోలుగా ఉంది. కన్నా ఏమో చికెన్ రైస్, చికెన్ పఫ్, ఎగ్ పఫ్, వీడియో వేస్ట్ వెజ్ పఫ్. అది మాడిపోయింది అంటున్నాడు ఇంకా అందులోన. ఇప్పుడు ఇది తినేసి ఇంటికి వెళ్ళి మధ్యలో బట్టలు తీసుకొని వెళ్ళి నేను ప్యాక్ చేసేసరికి సరిపోద్దయ్యా. రెస్ట్ ఉండదు. వీళ్ళందరూ కలిసి నన్ను ఎప్పుడు తిప్పుతానే ఉంటారు. మళ్ళీ నైట్ పెళ్లికి వెళ్ళాలి, శ్యామ్ పెళ్లికి. నేను రానుగా, నాకు బస్ టైం అవుతుందిగా. అసలు నేను రానంటే రాను, నా బస్ టైం అవుతుంది, నేను రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. నేను ప్యాకింగ్కే నాకు గంట పడుతుంది. ఇప్పుడు డఫుల్ బ్యాగ్ తీసుకెళ్ళాలి. 1998 9398 అది
అవి వేసేసాం ఇయర్ సంగతి 1998 ఇంట్లో అందరు నాన్ వెజ్ తిన్నాడు, నువ్వు తప్ప. ఎవరి కోసం మానేసాడు నాకు తెలియదు. చిన్నప్పుడు ఇతను దొరికాడు ఎక్కడ గుడ్డ చూశారు ఒక పిల్లడు తెచ్చేస్తున్నారు, అందువల్ల అచ్చా. వాళ్ళంతా ఒక రకంగా ఉండి వీడు ఒక్కడే ఒక రకంగా. ఇంకా ఉదయం నుంచి క్రోమాకి వెళ్ళి తిరిగి ఈ ట్యాబ్ ఒకటి కొనుక్కొచ్చాము. 25,000 బొక్క, దీనికి 500 రూపాయలు స్క్రీన్ గార్డు. పౌచ్ షాపులో అడిగితే 1400 చెప్పాడు, అదే పౌచ్ ఆన్లైన్లో 700 ఉంది. నేను చిన్నప్పుడు చదివా. వీడైతే అసలు పుట్టిన కాడ నుంచి ఆన్లైన్ షాపింగ్లో, పుట్టిన కాడ నుంచి ఆన్లైన్లోనే. టాప్ టు బాటం ఆన్లైన్. చినిగిపోతుందంటే ఇంకోటి కొనుక్కుంటాం. ఎవరు నా ఫోన్ తీసింది? నా ఫోన్ ఇటు అయితే దిష్టి పెట్టాలా? సో ఈ రోజు అట్లా తిరిగి అంతా టైడ్ అయిపోయాం. నైట్కి బస్ ఎక్కాలి, తెల్లారి హైదరాబాద్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ చెప్పరా రాత్రి వెజ్ అని చెప్పి అంకుల్, బాయ్ చెప్పు అంకుల్. దాన్ని ఎందుకు కాదు దానికి